హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం ఏపీ హిందీ 9th క్లాస్ సంచయన్కి సంబంధించి ఫస్ట్ లెసన్ గిల్లు, ఈ లెసన్కి సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూడబోతున్నాము. గిల్లు లెసన్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఎప్పుడో అప్లోడ్ చేస్తున్నామండి. ఎవరైనా వినని వాళ్ళు ఉంటే ఒకసారి మీరు ప్లేలిస్ట్లో చెక్ చేయొచ్చు. అయితే ఇందులో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం మనము. सोन जूही में लगी पीली कली को देख लेखिका के मन में कौन से विचार उमड़ने लगे. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నారు, సోన్ జూహీ మే లగి పీలీ కలి. సో ఆ సోన్ జూహీ అనేటువంటి ఆ మొక్క వేసున్నటువంటి ఆ పాట్లో ఒక పసుపు రంగు పువ్వు అనేది ఆ చెట్టుకు వచ్చిందనమాట. దాన్ని చూసినప్పుడు మన రచయిత మనసులో ఎలాంటి ఆలోచనలు మొదలయ్యాయి అని అడుగుతున్నారు. అయితే ఇప్పుడు ఆన్సర్ చూద్దాము. लेखक ने सोन जूही में लगी पीली कली को देखकर गिल्लू को याद किया. गिल्लू ने जीवन भर सोन जूही की घनी हरियाली में छिपकर बैठा रहता था. वहां से उसने लेखिका के कंधों पर कूदकर उसे चौंका देता था. उसके मरने के बाद सोन जूही की जड़ में उसका अंतिम संस्कार किया गया था. अब लेखिका के मन में ये विचार उठते हैं कि गिल्लू सोन जूही की స్వర్ణిం కలి కే రూప్ మే ప్రకట్ హో రహా హై. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు, అయితే ఆ సోన్ జూహీలో ఆ ఎల్లో కలర్ ఫ్లవర్ బర్డ్ అనేది రాగానే రచయితకి గిల్లు గుర్తొస్తుంది. ఎందుకు అంటే గిల్లు తన జీవితం అంతా కూడా అది బతికున్నన్ని రోజులు మన రచయిత దగ్గర ఉన్నన్ని రోజులు ఆ చెట్లల్లోనే ఆడుకుంటూ దాక్కుంటూ ఉండేదన్నమాట. అయితే ఇది ఎక్కడికి వెళ్ళిందా అని చెప్పేసి, ఏమన్నా పువ్వులు వచ్చాయేమో దీనికి అని చెప్పేసి ఆ ప్లాంట్ని చూడడానికి రచయిత వచ్చినప్పుడు అదేం చేసేది, ఉన్న పళంగా ఆకుల మధ్యలో నుంచి ఎగిరి రచయిత భుజాలపైకి దూకి ఆశ్చర్యపరిచేదనమాట. అయితే అందుకని చెప్పేసి ఇప్పుడు అది చనిపోయిన తర్వాత దాన్ని దహనం చేసింది కూడా అదే పాట్లో అని చెప్పుకున్నాం కదా మనము. కాబట్టి అక్కడ ఆ మొగ్గ వచ్చినప్పుడు ఈవిడేమనుకుంటోంది, నన్ను ఆశ్చర్యపరచడానికి అలాగే ముందులాగా నాకు కనిపించి నన్ను సంతోష పెట్టడానికి ఇది నాకు ఒక పువ్వు రూపంలో వచ్చిందేమో పైకి, ఇది నా గిల్లునేమో అని చెప్పేసి లేఖిక అనుకుంటుందన్నమాట. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూద్దాము. पाठ के आधार पर कौवे को एक साथ समादरित और अनादरित प्राणी क्यों कहा गया है. అయితే లెసన్ని బేస్ చేసుకొని ఇక్కడ కాకిని గౌరవింపబడే జీవిగాను అలాగే అగౌరవపరిచే జీవిగాను ఎందుకు చెప్తున్నారు అని అడిగారు. कौवा एक विचित्र पक्षी है. इस पाठ में कौवे को समादरित कहा गया है. कहा जाता है कि हमारे पूर्वज उन्हें पितृपक्ष में हमसे कुछ पाने के लिए वे कौवा बनकर ही प्रकट होते हैं. इतना ही नहीं, हमारे दूरस्थ प्रियजनों को भी अपने आने का मधुर संदेश इनके कर्कश स्वर में ही देना पड़ता है. इसीलिए हिंदू धर्म में कौवे को सम्मान का पात्र माना जाता है. लेकिन कौवा और उसकी कर्कश आवाज को कोई पसंद नहीं करता. लोग उसका काव काव सुनकर उसे भगा देते हैं. इस प्रकार कौवे को अनादरित प्राणी भी कहा गया है. అయితే కాకి అనేది ఒక వింత పక్షి. ఎందుకంటే సో ఈ లెసన్లో కాకిని గౌరవించమని చెప్తున్నారు. అంటే పితృపక్షంలో, అంటే మన పూర్వీకులు ఎవరైనా చనిపోయిన తర్వాత సో మన ఇంటి మీద ఒక కాకి వచ్చి వాలిందనుకోండి, పెద్దవాళ్ళు అంటూ ఉంటారు చాలామంది, సో మన పూర్వీకులు ఎవరో వచ్చినట్టున్నారు, దానికి ఏదైనా పెట్టండి, సో అవి తింటే మన పూర్వీకులు తిన్నట్లుగా ఇలా భావిస్తూ ఉంటారు. అలాగే అవి మన ఇంటి మీద నిలబడి అరిచినప్పుడు కూడా మనం ఏం అనుకుంటాం, చాలామంది ఎవరైనా ఆత్మీయులు వస్తారేమో, బంధువులు వస్తారేమో ఇంటికి, వాళ్ళ రాకని ముందే గుర్తించి కాక అరుస్తోంది సో అన్నట్లుగా. అంటే హిందూ మతంలో దీనికి కొంచెం గౌరవమైనదనమాట. అయినప్పటికీ కూడా దాని కఠినమైనటువంటి స్వరం, కర్కష్ ఆవాజ్, కావు కావు అంటూ ఉంటూ మాటి మాటికి అది అరుస్తూ ఉందనుకోండి, ఎవరికి నచ్చుతుంది, వినాలనిపించదు కదా. సో కాబట్టి దాన్ని తరిమేస్తారు, అబ్బాయి ఏంటి కాకి గోలా అని చెప్పేసి అక్కడ అమర్యాద పరుస్తారు దాన్ని. సో అలాగా రెండు విధాలుగా కూడా ఇక్కడ కాకి గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే, గిలహరి కే ఘాయల్ బచ్చే కా ఉపచార్ కిస్ ప్రకార్ కియా గయా. సో గిలహరి అంటే ఏంటి, మన గిల్లు, ఉడత. అయితే అది చిన్నదిగా ఉన్నప్పుడు, దెబ్బలతో ఉన్నప్పుడు, సో దాన్ని గాయపడినటువంటి ఆ గిల్లుని, ఆ ఉడత పిల్లని సో ఎలా ట్రీట్ చేశారు, దానికి ఎలా చికిత్స అందించారు. लेखिका गिलहरी के घायल बच्चे को हौले से उठाकर अपने कमरे में लाई.
फिर रुई से रक्त पोंछकर घावों पर पेंसिलिन का मरहम लगाया। रुई की पतली बत्ती दूध से भिगाकर उसके मुंह में लगाई, पर दूध की बूंदें मुंह के दोनों तरफ गिर गई। कई घंटों के उपचार के बाद उसके मुंह में पानी की एक बूंद जा पाई। इस प्रकार उसका उपचार बहुत కోమలతాపూర్వక किया गया। ఏం చెప్తున్నారు ఇక్కడ? సో మన రచయిత ఆ ఉడత పిల్ల అంటే గాయాలతో పడిపోయి ఉన్నటువంటి ఆ చిన్న ఉడత పిల్లని తీసుకొని నెమ్మదిగా చేతిలోకి తీసుకొని రూమ్లోకి తీసుకెళ్తుంది. దాని తర్వాత ఏం చేస్తుంది? రుయిసే రక్త్ పోంచ్కర్, కాటన్ దూదిని తీసుకొని దాని గాయాల్ని ఆ రక్తాన్ని నెమ్మదిగా తుడుస్తుంది. తుడిచి పెన్సిలిన్ ఆయింట్మెంట్ పూసి ఒక చిన్న ఒత్తిలాగా అంటే దూదిని ఒక ఒత్తిలాగా చేసి దాన్ని పాలల్లో ముంచి దాని నోట్లో డ్రాప్స్ వేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ పాలు ఏమవుతాయి? లోపలికి వెళ్ళవు నోట్లోకి. సో అది బాగా గాయాలతో ఉంది కదా, తాగలేకపోతుంది అనమాట. అవి నోటికి రెండు వైపుల నుంచి కింద పడిపోతూ ఉంటాయి. అలా చాలాసేపు దాన్ని ట్రై చేసిన తర్వాత, చాలాసేపటి తర్వాత, కొన్ని గంటల తర్వాత ఒక్క నీటి చుక్క దాని నోట్లోకి వెళ్తుందనమాట. సో అలా చాలా సున్నితంగా చాలా జాగ్రత్తగా దానికి చికిత్సను అందించారు. లేఖికా కా ధ్యాన్ ఆకర్షిత్ కర్నే కే లియే గిల్లు క్యా కర్తా థా. అయితే ఇక్కడ మన రచయిత యొక్క దృష్టిని ఆకర్షించడానికి గిల్లు ఏం చేసేది? लेखिका का ध्यान आकर्षित करने के लिए गिल्लू ने एक उपाय ढूंढ लिया था। वह प्रायः लेखिका के पैरों से दौड़कर पर्दे पर चढ़ जाता और तेजी से उतरता था। उसका यह दौड़ने का क्रम तब तक चलता जब तक लेखिका उसे पकड़ने के लिए न उठती। సో ఏం చేసేది ఆ ఉడత? రచయిత దృష్టిని ఆకర్షించడానికి ఒక ఉపాయాన్ని కనుగొందనమాట. అంటే అదేం చేసేదంటే కాళ్ళ దగ్గర నుంచి పరిగెత్తుకొని ఆ కర్టన్ మీద సరసరాని పైకి ఎక్కేసేది, మళ్ళీ కిందకి దిగేది. సో ఇలా మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండేదనమాట. అంటే ఎప్పుడైతే రచయిత తను కూర్చున్న ప్లేస్లో నుంచి వెళ్ళి దాన్ని తీసుకొని దాన్ని అంటే దృష్టి తన వైపు పెడుతుందో అప్పటిదాకా ఇది ఇలాగే రిపీట్ చేస్తూ ఉండేదనమాట. गिल्लू को मुक्त करने की आवश्यकता क्यों समझी गई और उसके लिए लेखिका ने क्या उपाय किया? అయితే గిల్లుకి ముక్త కర్ణ అంటే ఏంటి? దాన్ని విడిపించడం, అంటే దానికి స్వేచ్ఛనివ్వాలి అంత అవసరం ఎందుకు వచ్చింది, ఎందుకు అనిపించింది రచయితకి, అసలు గిల్లుకి స్వేచ్ఛనివ్వాల్సిన పని ఎందుకు ఏర్పడింది అని చెప్పేసి అడిగారు. गिल्लू के जीवन का प्रथम वसंत आया। बाहर की गिलहरियां खिड़की की जाली के पास आकर चिक चिक करने लगी। तब गिल्लू को जाली के पास बैठकर अपनेपन से बाहर झांकते देखकर लेखिका को लगा कि इसे मुक्त करना आवश्यक है। लेखिका ने जाली का एक कोना खोल दिया और गिल्लू बाहर जाकर मुक्ति की सांस ली। అయితే గిల్లు జీవితంలో మొదటి వసంతం వచ్చింది. బయట ఉడతలన్నీ కూడా కిటికీ గ్రిల్ దగ్గరికి, ఆ మెష్ దగ్గరికి వచ్చేసి అవి శబ్దాలు చేస్తూ ఉన్నాయన్నమాట. అంటే వాటి భాషలో అవి ఏవో మాట్లాడుకుంటూ ఉన్నాయి. అప్పుడు ఆ గిల్లు ఆ నెట్ దగ్గర కూర్చొని, అంటే ఒంటరిగా ఇదొక్కటే లోపలుంది, తనలాంటి జీవాలన్నీ బయట ఉన్నాయి. సో అలా తదేకంగా చూస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు రచయిత కనిపిస్తుంది, ఓ ఇది కూడా బయటికి వెళ్ళాలని ఆశిస్తుందేమో బహుశా అని చెప్పేసి ఆవిడేం చేస్తుంది, ఆ విండోకు ఉన్నటువంటి ఆ మెష్ ఒక కార్నర్ని సీల తీసేసి ఆ కార్నర్ కొంచెం ఓపెన్ చేస్తుంది అనమాట. అంటే అది బయటికి వెళ్ళేలాగా. అప్పుడు ఆ గ్యాప్లో నుంచి ఆ గిల్లు బయటికి వెళ్ళి ఊపిరి పీల్చుకుంటుంది అనమాట. నెక్స్ట్, గిల్లు కిన్ అర్థో మే పరిచారికా కి భూమిక నిభా రహా థా. సో ఏ కోణంలో గిల్లు పరిచారిక అంటే ఒక సేవకురాలి పాత్రని పోషించింది? लेखिका मोटर दुर्घटना में आहत हुई। उसकी अस्वस्थता में गिल्लू तकिए पर सिरहाने बैठता था। वह अपने नन्हे नन्हे पंजों से लेखिका के सिर और बालों को हौले हौले सहलाता रहता। इस तरह वह एक अच्छी परिचारिका की भूमिका निभा रहा था। అయితే ఒక బైక్ ప్రమాదంలో మన రచయిత గాయపడతారనమాట ఒకసారి. అంటే కొంచెం అనారోగ్యంగా ఉంటుంది. ఇంటికి వచ్చేసిన తర్వాత ఆవిడ పడుకొని ఉంటుంది. అప్పుడు ఈ గిల్లు ఏం చేస్తుంది, ఒక చిన్న ఉడత, దానికి మాటలు రావు, ఏమీ రావు, కానీ నా యజమాని నన్ను బాగా చూసుకునే ఈవిడికి ఏదో బాగాలేదు అని దానికి అర్థమై అదేం చేస్తుంది, సిరహానే అంటే తల దగ్గర ఆ దిండుపై కూర్చొని తన చిన్న చిన్న చేతులతో
తల నిమురుతూ ఉంటుంది అనమాట, సున్నితంగా ఆ జుట్టుని నిమురుతూ ఉంటుంది. అక్కడ ఒక సేవకురాల్లాగా తను ఆ పాత్రని పోషిస్తూ ఉంటుందన్నమాట. అందుకని ఇలా చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, गिल्लू की किन चेष्टाओं से यह आभास मिलने लगा था कि अब उसका अंत समय समीप है. అయితే గిల్లు యొక్క ఏ చర్యలు చూసి మన రచయితకు అనిపిస్తుంది అంటే దీని చివరి ఘడియలు ఇవేనేమో అన్న అభిప్రాయం ఎందుకు కలిగింది అని అడిగారు. एक दिन गिल्लू ने न कुछ खाया न बाहर गया. रात में अंत की यातना में भी वह अपने झूले से उतरकर लेखिका के बिस्तर पर आया और ठंडे पंजों से वह लेखिका की वही उंगली पकड़कर हाथ से चिपक गया जिसे उसने अपने बचपन की मरणासन्न स्थिति में पकड़ा था. उसकी इन चेष्टाओं से लेखिका को यह आभास होने लगा था कि अब गिल्लू का अंत समय समीप है. ఏక్ దిన్ అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ, ఒకరోజు గిల్లు ఏం తినలేదు, బయటికి వెళ్ళలేదు, తన ఫ్రెండ్స్తో బయట గడపడానికి వెళ్ళలేదు. అంటే దానికి అర్థమవుతోంది ఇది నా చివరి సమయం అని చెప్పేసి. అది అంత లోపల బాధపడుతున్నప్పటికీ కూడా అది తన యజమాని రచయితని మహాదేవి వర్మ గారిని వదిలి ఎక్కడికి వెళ్ళాలని అనుకోలేదు. సో అక్కడే ఆ మంచం మీదే ఆ బెడ్ పైనే కూర్చుండిపోయింది. చల్లబడిపోతున్నటువంటి తన చేతులతో, ఎప్పుడు తనని సేవ్ చేసినప్పుడు ఆ చిన్న చిన్న చేతులతో ఆవిడ వేలుని అలా పట్టుకుంటుంది. సేమ్ అదే విధంగా అదే వేలుని మళ్ళీ అలాగే పట్టుకుంటుంది. అంటే నేను ఇంక వెళ్ళిపోతున్నాను అని చెప్పడానికేమో బహుశా అన్నట్లుగా. ఉస్కి ఇస్ చేష్టాओं से लेखिका को यह आभास होने लगा था. సో ఇదంతా చూసి అప్పుడు రచయితకు అర్థమవుతుంది, ఓ దీని చివరి ఘడియలు వచ్చేసా, ఇది నన్ను విడిచి వెళ్ళిపోతుందేమో బహుశా, అందుకే ఇలా ఉంది, ఇలా బిహేవ్ చేస్తుంది అని అర్థమైంది ఆవిడికి. प्रभात की प्रथम किरण के स्पर्श के साथ ही वह किसी और जीवन में जागने के लिए सो गया. का आशय स्पष्ट कीजिए. అంటే తెల్లవారుజామున మొదటి కిరణ స్పర్శతో అది మరొక జీవితంలో మేల్కోవడానికి ఇక్కడ శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయింది అని చెప్తున్నారు. लेखिका महादेवी वर्मा कह रही है कि गिल्लू की मृत्यु सूर्य निकलने के साथ ही हो गई. लगता है कि अगले किसी जीवन में जन्म लेने के लिए चला गया. అయితే మహాదేవి వర్మ గారు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, సూర్యుడు ఉదయించడానికి ముందే ఇది శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయిందంటే ఇంకొక జన్మ, ఇంకొక జీవితంలోకి, కొత్త జీవితంలో అక్కడ మేల్కోవడానికి ఇక్కడ నిద్రపోయిందేమో అన్నట్లుగా చెప్తున్నారు. सोन जूही की लता के नीचे बनी गिल्लू की समाधि से लेखिका के मन में किस विश्वास का जन्म होता है. అంటే ఇక్కడ ఏమడుగుతున్నారు, ఆ సోన్ జూహీ ఆ ప్లాంట్ ఏదైతే ఉందో సో ఆ పాట్లో దీన్ని పూడ్చిపెడతారనమాట. అయితే ఆవిడ నమ్మకం ఏంటి, ఎందుకు అలా చేశారు ఆవిడ. सोन जूही की लता के नीचे बनी गिल्लू की समाधि को देखकर लेखिका महादेवी वर्मा के मन में यह विश्वास पैदा हुआ कि एक न एक दिन यह गिल्लू इसी सोन जूही की बेल पर पीले फूल के रूप में जन्म ले लेगा. ఎందుకు అలా చేశారంటే అది ఎప్పుడు ఆ ప్లాంట్లోనే ఆడుకుంటూ ఉండేదన్నమాట, ఆకుల మధ్యలో, ఆ చెట్ల మధ్యలో. సో ఏమో దీంట్లో సమాధి చేస్తే తనకెంతో ఇష్టమైనటువంటి ఈ ప్లాంట్లో అది ఉంటే ఏదో ఒకరోజు ఆ పువ్వు రూపంలో, ఆ పసుపు వర్ణపు పువ్వు రూపంలో అది మళ్ళీ పైకి వస్తుందేమో, నాకు కనిపిస్తుందేమో, నా కోసం వస్తుందేమో అన్న నమ్మకంతో అలా చేశారు అని చెప్తున్నారు. సో ఇది గిల్లు లెసన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనమాట. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెషన్లో తెలియజేయండి. సో ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళైతే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి. మీకు ఏ విధంగా అయినా సరే హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయండి. అలాగే చాలామంది గ్రామర్ వీడియోస్ అడుగుతున్నారు 10th క్లాస్కి సంబంధించినవి. సో బిట్ వైజ్ 1 to 12 బిట్స్ ఉన్నాయి కదా అండి, ఆ బిట్ వైజ్ నేను ఆ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసి అలాగే ఎగ్జాంపుల్కి ఎగ్జాంపుల్ వర్క్షీట్ కూడా ఒకటి నేను ఇస్తున్నాను. సో అది మీరు చెక్ చేయొచ్చు అనమాట. అది ఎవరైతే మనకి ఛానల్ జాయిన్ అయి ఉన్నారో వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. సో డీటెయిల్స్ ఎవరైనా కావాలంటే కామెంట్ చేస్తే మేము ఇన్ఫర్మేషన్ అనేది మీకు క్లియర్గా చెప్తాము. థ్యాంక్ యూ.